నేను ఒక మహమ్మదియా కుటుంబంలో వచ్చిన నేను అనేక నమాజులు చేశాను. ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా ఈ 5 పూటల నమాజులు చేసేవాడిని. అల్లాహ్ కొత్త ఇస్తూ అనేక మందికి రండి, నిజ దేవుడైన అల్లాహు మాత్రమే నిజ దేవుడు, ఆయన మాత్రమే ఏకైక సృష్టికర్త, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పిన ఈ స్వరము రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవాడిని. 30 దినాలు అదే మస్జిద్లో కూర్చొని ఖురాన్ షరీఫ్ చదువుతూ నాతో పాటు పక్కనున్న ఒక ఆలీం ఎవరైతే నమాజులు చేయించడానికి వచ్చేవారో ఆయనతో పాటు కూర్చొని అనేక విషయాలు నేర్చుకునేవాడిని. గమనించండి, ఈ వలను ఏ నమాజు కూడా బాగు చేయలేదు, ఈ వలను అల్లాహ్ కొత్త కూడా నన్ను బాగు చేయలేదు, ఈ వలను ఎటువంటి నమాజులు కూడా బాగు చేయలేదు, ఈ వలను ఎటువంటి రంజాన్ నెలలో ఉన్న ఉపవాసాలు ఏవి కూడా నన్ను బాగు చేయలేదు. కేవలం ఈ వలను బాగు చేసిన ఏకైక శబ్దం నేను ఏదైనా విన్నాను అని అంటే అది దేవుని వాక్యము, యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ వల బాగుపడింది. ఈ వల బాగుపడడానికి గల కారణం ఏంటంటే యేసయ్య మాటలే నన్ను బాగు చేసేయి. గమనించండి, ఈ బాగుపడిన ఈ వలను యేసు ప్రభువారు యేసయ్య వాక్యం ఏమాత్రం కూడా మూలనే పెట్టలేదు. బాగు చేసిన ఈ వలను తీసుకువెళ్ళి సముద్రము మధ్యలో ఉంచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపడతారు. హల్లెలూయా. పిగిలిపోయిన వల యేసయ్య మాట ద్వారా కట్టబడింది. దానికంటే ముందు అనేక చేతుల్లో పడింది ఈ వల, కానీ ఏ ఒక్కరు కూడా బాగు చేయలేదు ఈ వలను. కానీ ఒకే ఒక్క చేతిలో పడింది. యేసయ్య చేతిలో పడిన వెంటనే నూతన జీవితం పొందుకుంది ఈ వల. పిగిలిపోయి చెగిరిగిపోయి కనపడుతున్న ఈ వల దేవుని శక్తి చేత కట్టబడింది.